పాకిస్తాన్ కాల్పుల విరమణ అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో స్టాక్ మార్కెట్లకు లాభాల పంట పండింది. స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 2,975 లాభాల పాయింట్లతో 82,430 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 916 పాయింట్ల లాభంతో 24,925 వద్ద ముగిసింది. అటు లక్ష్యకు చేరువైన బంగారం ధర భారీగా తగ్గింది. ఇవాళ 24 క్యారెట్ల గోల్డ్ 1,800 రూపాయలు తగ్గి 96,880 రూపాయలకు చేరింది. బంగారం ధరలు తగ్గడానికి అంతర్జాతీయ పరిణామాలే కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. స్టాక్ మార్కెట్లకు లాభాల పంట పండడంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, చెప్పండి, స్టాక్ మార్కెట్లపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇవాల్టి గోల్డ్ రేట్ ఎలా ఉంది? స్టాక్ మార్కెట్ ఇవాళ భారీ లాభాల్లో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాల ప్రభావం మన మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. గత సెషన్తో పోలిస్తే ఇవాళ లాభాలను మార్కెట్ ఆర్జించిందని చెప్పవచ్చు. మార్కెట్ ముగిసేసరికి 2,975 పాయింట్ల లాభంతో 82,430 వద్ద సెన్సెక్స్ ముగిసింది. ఎట్ ద సేమ్ టైం అదే తరహాలో నిఫ్టీ 916.70 పాయింట్ల లాభంతో 24,925 పాయింట్ల వద్ద నిఫ్టీ స్థిరపడిందని చెప్పొచ్చు. దీంతో 15 లక్షల కోట్ల మేర మదుపరుల సంపద భారీగా పెరిగిందని చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో ఇదే భారీ లాభాలని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా మార్కెట్లో లాభాలు రావడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లోని సానుకూల సంకేతాలు, భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం వంటి పరిణామాలతో ఇవాళ స్టాక్ మార్కెట్ లాభాలు వచ్చిందని చెప్పొచ్చు. వారాంతంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఏషియా స్టాక్ మార్కెట్లకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అటు ఈ ఉత్సాహంతో ఇన్వెస్టర్లు భారీగా మగ్గు చూపినట్లు చెప్పొచ్చు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కాస్త తగ్గడం మదుపర్ల సెంటిమెంట్ ను బలపరిచిందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా చెప్పినట్లయితే అమెరికా చైనాల ట్రేడ్ డీల్ కుదరడం ఈ వాణిజ్య యుద్ధానికి తెరపడుతుందని చెప్పొచ్చు. ఇది అంతర్జాతీయ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపించిందని చెప్పొచ్చు. అటు ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు ఉన్నా కానీ ఇన్వెస్టర్లు దృష్టి మొత్తం వీటిపైనే పెట్టారు. యుద్ధ వాతావరణం తర్వాత పరిస్థితులు త్వరితగతిన నియంత్రణకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అటు భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. ఇలాంటి ఆపరేషన్ల ప్రభావాన్ని తాత్కాలికంగా మార్కెట్లు ఒడిదొడుకులకు లోనైనా ఇలాగే పెరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు స్టాక్ మార్కెట్ తో పాటు ఇవాళ బంగారం ధరలు కూడా భారీగా తగ్గాయి. బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వారికి ఇది భారీ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. రూపాయలు లక్షకు చేరువలు ఉన్న బంగారం తులం ధర నేడు భారీగా దిగి వచ్చింది. నిన్న 90,450 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధర ఇవాళ 1,650 తగ్గి 88,800కు ఉంది. అలాగే నిన్న 98,680 రూపాయలు ఉన్న 24 క్యారెట్ల ధర ఈ రోజు 1,800 తగ్గి 96,880గా ఉంది. బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయ సాగుతున్న పరిణామాల కారణం అని చెప్పవచ్చు. ప్రస్తుతం అమెరికా చైనా మధ్య కొనసాగుతున్న డీల్ కారణంగా బంగారం ధరలు తగ్గుముఖం చేపట్టడానికి దోహదపడ్డాయని చెప్పవచ్చు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ లో ఈ రోజు పాజిటివ్ ఓపెనింగ్ కనిపిస్తుంది. బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ లో వస్తున్న పరిణామాలు, అదే విధంగా డాలర్ ధర బలపడడం స్టాక్ మార్కెట్ లో పాజిటివ్ గానే ఓపెన్ అవడం ప్రధాన కారణంగా చెప్పవచ్చు. పాకిస్తాన్ కాల్పుల విరమణ అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో స్టాక్ మార్కెట్లకు లాభాల పంట పండింది. స్టాక్ మార్కెట్లు భారీ లాభాలు ముగిశాయి. ఇక బంగారం ధరలు తగ్గడానికి అంతర్జాతీయ పరిణామాలే కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ అంశాన్ని టాప్ 1 బ్రేకింగ్ గా మనం చూసాం.